హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BST VP తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఎప్సెట్ 2025కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ గురించి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంతకుముందు మనము ఏపీ ఎప్సెట్ని ఎంసెట్ అని పిలిచేవాళ్ళం, అవునా? సో ఇది మనకు లాస్ట్ 4 to 5 years బ్యాక్ నుండి అయితే దీని నేమ్ అయితే చేంజ్ చేశారు, ఎప్సెట్ అనేసి. సో ఈ ఎప్సెట్ అనేది ఎవరెవరికి? ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి. సో ఇంతకుముందు అదే ఉండేది, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఉండేది. సో దాన్ని మనకు ఫార్మసీ చేసి ఎప్సెట్గా అయితే చేంజ్ అయితే చేయడం జరిగింది. ఇది రీజన్ ఎందుకు చేంజ్ అయింది అనేసి. అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసరికి 2025కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేసి చాలా మందికి కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే 2025కి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ఎప్సెట్ అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేస్తారు అండ్ డేట్స్ కూడా రిలీజ్ అయితే అయిపోయింది. బట్ ఏపీ వాళ్ళకు వచ్చేసరికి మ్యాక్సిమం మే 15th నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో ఇది టిల్ మనకు 16th, అదేవిధంగా 17th, 18th, 19th, సో ఒక 4 to 5 days దాకా ఇక ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఏమైనా హాలిడే ఉంటే, లైక్ పబ్లిక్ హాలిడే ఏదైనా ఉంది అంటే దాని నెక్స్ట్ డే నుంచి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ ఎంపీసీ స్ట్రీమ్, ఇదంతా కూడా నేను చెప్తుంది మే 15th నుంచి ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి, లైక్ ఎవరైతే ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కండక్ట్ చేస్తారు. దాని తర్వాతనే బైపీసీ స్టూడెంట్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి మనకైతే ఏపీ ఎప్సెట్ 2025కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు టెస్ట్ సిరీస్. సో చాలా మందికి టెస్ట్ సిరీస్ అంటే ఏంటో తెలియదు. దాని గురించి మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. సో టెస్ట్ సిరీస్ ఏంటి అంటే, మీకు టోటల్ ఫైనల్ ఎగ్జామ్ అనేది 120 మార్క్స్ 160 మార్క్స్ ఇలా మీకైతే ఉంటుంది కదా. సో మాక్సిమం చూసుకున్నట్లయితే మనకైతే 160 మార్క్స్కి అయితే ఫైనల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫైనల్ ఎగ్జామ్కి మనం ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే యూజింగ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ని తీసుకోవడం ద్వారా మీకు ఎలా అంటే, ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు ఏంటంటే క్వశ్చన్స్ అనేటివి ఇందులో డివైడ్ అయ్యి ఉంటాయి. సో ఆ టాపిక్స్ని కనుక మీరు మంచిగా చదువుకొని ఒక్కొక్క ఎగ్జామ్ అనేది రాస్తూ వెళ్ళారంటే, ఆ టెస్ట్ సిరీస్లో ఉండే ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టోటల్గా మీకు ఏదైతే మీరు ఈ యొక్క 160 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారో ఫైనల్ ఎగ్జామ్, అదే విధంగానే అదే ప్యాటర్న్లోనే అదే ఒక థీమ్తో మీకైతే ఈ టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఎలా ఎన్రోల్ అవ్వాలి దీంట్లో అంటే, BSD VP అకాడమీ అనేసి మీకు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ టెస్ట్ సిరీస్ అయితే మీకు కనపడుతుంది. ఆ టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేసి అక్కడ మీకేంటంటే ఏపీ ఎప్సెట్ EAPCET అనేది క్లియర్గా మీకైతే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఏమేమి ఉంటాయి టోటల్గా చూసుకున్నట్లయితే, మ్యాథమెటిక్స్, ఓకే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ 3 సబ్జెక్ట్స్ టాపిక్ వైజ్గా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తూ మీకైతే టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గనక ప్రాపర్గా ప్రిపరేషన్ అయ్యి ఈ టెస్ట్ సిరీస్లో ఇవన్నీ కూడా అటెండ్ చేసుకుంటూ రాశారంటే డెఫినెట్లీ మీకైతే టాప్ ర్యాంక్ అయితే గ్యారంటీగా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు ఇప్పుడే తెలీదు. పోన్ మీకు ఇంకా దాని గురించి అయితే డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. అండ్ మన ఛానల్లో కూడా మనం అయితే దాని గురించి డిస్కస్ చేద్దాం క్లియర్గా. మీకు అందరికి ఒక ఇంట్రడక్షన్ కోసం అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. ఆల్రెడీ టెస్ట్లు అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము మంచిగా ర్యాంక్ కొట్టాలి, మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఎన్రోల్ అయితే అవ్వండి. దీని డైరెక్ట్గా మీరు ఏంటంటే మన యాప్ నుంచి అయితే ఇన్స్టాల్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు అది ఎలా అవ్వాలి ఏంటనేసి ఐడియా లేకపోతే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కనుక మెసేజ్ చేశారంటే నేను మీకు గైడ్ చేస్తాను ఎలా మీరు ఆ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవ్వాలి అనేసి. క్లియర్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ పైన 30 to 40 టాపిక్స్ దాకా అయితే ఉన్నాయి. దాని తర్వాత ఫిజిక్స్ పైన కూడా మీకు 30 to 36 టాపిక్స్ దాకా అయితే ఉన్నాయి. అదేవిధంగా కెమిస్ట్రీ కూడా అదే విధంగా అయితే ఉంటుంది. ఈచ్ టాపిక్ నుంచి 30 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ ఇలా ఆ యొక్క యూనిట్ని వైజ్గా మనకైతే డివైడ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? ఇలా మనము టెస్ట్ సిరీస్లో కనుక మంచిగా రాసుకుంటూ వెళ్ళామంటే ఫైనల్ ఎగ్జామ్లో చాలా మంచి ర్యాంక్ అయితే లైక్ మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. టోటల్గా 160 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ మీరు 100+ దాకా మీరైతే ఈజీగా స్కోర్ చేయొచ్చు.
బట్ 100+ దాటిన తర్వాత లైక్ 120 130 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే సో మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు ఈ స్కోరింగ్ అనేది ఈజీగా సో క్యాచ్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఇది టోటల్గా ఈ వీడియోలో. సో ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మ్యాక్సిమం మనకి సో May 15th నుంచి ఉండొచ్చు కాబట్టి అఫీషియల్ నోట్ అనేది కూడా మనకి ఇంకొక 1 వీక్ ఆర్ 10 days కల్లా రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఆ యొక్క వీడియో కూడా మీకైతే అప్లోడ్ చేసి పెడతాను. సో మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ని చూడాలి అంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.